ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం మీ అందరికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈ దినం ప్రత్యేకంగా ఒక అంశం గురించి మాట్లాడబోతున్నాం. బేతన్య గృహం గురించి, అక్కడ జరిగిన గొప్ప సూచక కార్యాలను అన్ని గురించి కూడా మనం ధ్యానం చేసుకుందాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు, ఎన్నడూ విడువను ఎడబాయను సెలవిచ్చావు నా తండ్రి, నీకు స్తోత్రం. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నాయన, భూమి మీద మీరు నడిచినప్పుడు ఏ రీతిగా నాయన ఒక్కొక్క పల్లెలకు వెళ్ళి ప్రభా నీ బిడ్డలను దర్శిస్తూ అనేక కార్యాలు మీరు చేస్తారు. వాటిని మేము కొద్దిసేపు ధ్యానం చేయబోతుండగా మీరు మా మధ్యలో ఉండి మాకు బోధించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ దినం ప్రత్యేకంగా బేతన్య, అక్కడ ఏం విశేషం జరిగింది, బేతన్యాలో ఏముంటున్నది అని ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. బేతన్య అనేటప్పుడు బేతన్ అనేది హౌస్, అనన్య అనేది అన్య అని చెప్పినప్పుడు అది ఒక అఫ్లిక్షన్ అనమాట. పువర్ అంటే పువర్ పీపుల్ యొక్క గృహం అని మనం అనుకోవచ్చు. బేతన్య మనం ఎలాగ బెత్లెహేం రొట్టెల గృహం అని చెప్తున్నాం కదా, ఆ రీతిగా బేతన్య అనేది పువర్ పీపుల్ గృహం. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇట్ ఈస్ ఫర్ ద సిక్ అండ్ అవుట్ కాస్ట్. ఎవరైతే వెల్లివేయపడారో అంటే సమాజంలో, మరి ముఖ్యంగా స్టిగ్మటైజ్డ్ డిజీజెస్ లైక్ లెప్రసీ, అలాంటి లెప్రసీ అలా ఉండే వాళ్ళందరూ కూడా వెల్లివేయబడిన ఒక స్థలంగా ఆ యొక్క బేతన్య మనకు కనబడుతుంది. ముఖ్యంగా మనం చూస్తాము, సిమియోని ఇంటిలో వెళ్ళి దేవుడు అక్కడ భజ చేసినట్లు మనము ఈ యొక్క యోహాను సువార్తలను, అన్ని సువార్తలను మనం చూస్తాం. కాబట్టి ఇన్ ద సెన్స్ అక్కడ ఎక్కువ రోగాలు ఉన్నట్లు, అందరు కూడా సిక్ పీపుల్ ఎక్కువ ఉన్నట్లు, వాళ్ళకు ఒక వైద్యుడు అవసరమని బేతన్యాలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి తరచుగా దేవుడు అక్కడ వెళ్ళినట్లు చూస్తాం అనమాట. ఎక్కడైతే నీడ్ ఉంటున్నదో దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఆ నశించిన దాన్ని వెదకి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చినానని. కాబట్టి ఆ బేతనీలు అందరూ కూడా అలాంటి వాళ్ళే ఉంటున్నారు కనుక దేవుని యొక్క రక్షణ అవసరమై ఉండి, దేవుని యొక్క కాపుదల వాళ్ళకి అవసరము, ఒక వైద్యుడుగా ఆయనను పిలుస్తున్నారు. అలాంటి ఒక స్థలంకు బేతన్యాను దేవుడు కోరుకున్నాడు అనమాట. తనకి ఇష్టమైన స్థలంగా కోరుకున్నాడు. అయితే ఇంకొక మాట కూడా మనం చెప్పాలా, ఇట్స్ అ హౌస్ ఆఫ్ ఫిగ్స్. బేతన్యా అనగా ఆ యొక్క అంజూరపు పండ్లు నిండుగా ఉండే ఒక స్థలం అనమాట. అంజూరపు చెట్లు అక్కడ ఎక్కువ ఉంటున్నది. ఈ యొక్క జాగ్రఫికల్ గా మనం బేతనీని చూస్తే అది ఒలివ కొండ నుంచి ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఉంటున్నది అనమాట. యెరూషలేముకు బేతనియాకు మధ్యలో ఒక 2-3 కిలోమీటర్ దూరంలోనే ఉంటున్నది అనమాట ఆ యొక్క స్థలము. అప్పుడప్పుడు తరచుగా యేసయ్య ఏం చేసేవాడంటే యెరూషలేము నుంచి తిరిగి ఆ యొక్క బేతనియాకు ఆయన వచ్చేవాడు అనమాట. ఇట్స్ అ స్మాల్ విలేజ్ నియర్ ఆలివ్, అబౌట్ 2 miles ఫ్రమ్ జెరూసలేం. 2 miles అంటే దాదాపు 3 కిలోమీటర్ అని మనము అనుకోవచ్చు అనమాట ఆ యొక్క స్థలం. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలను యెరూషలేంలో చేస్తున్నారో చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా ఆయన చేసేవారు. అటు తర్వాత రాత్రికాల సమయంలో బేతనికి ఆయన వచ్చి పక్కన ఉన్న ఆ యొక్క ఒలీవ కొండలో ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా మనం చూస్తాము. బేతని ఎన్నుకున్నాడు. ఆయనకి అది ఒక విశ్రాంతి ఇచ్చే ఒక స్థలంగా బేతనియ మారిందనమాట. దానిలో జరిగిన గొప్ప కార్యాలను కూడా మనం చూస్తాము. ఈ అంజూరపు చెట్టు నిండిన ఒక స్థలము, అంతేకాకుండా ఆ ఒలివ కొండలో ఒలివ చెట్లు, మరి ద్రాక్ష తోట అంతా కూడా నిండిన ఒక స్థలం అనమాట. సమృద్ధికి కూడా మనము సాదృశ్యంగా ఆ యొక్క బేతనీని చెప్పొచ్చు. 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్దను తెచ్చునని చెప్పగా వారు తనకు తెచ్చి ఆ కురుపు మీద వేయగా అతడు బాగుపడను. అంటే మనం ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో హిజ్కియా రాజును చూస్తాం. ఆయన జబ్బు పడి ఉన్నాడు. అయితే ఆయనను దేవుడు స్వస్థపరుస్తానని ఎలియా ద్వారా చెప్పి పంపుతాడు అనమాట. ఆయన వెళ్ళి ఆయనను ఏం చేస్తున్నాడంటే యెషయా ప్రవక్త వెళ్ళి ఆయనకు ఆ యొక్క అంజూరపు ముద్దను తీసుకురండి అని చెప్తున్నాడు. దేవుడు ఆయనకు మాట ఇచ్చాడు, 15 సంవత్సరం నేను నీకు ఆయుస్సును నేను పెరిగిస్తాను, నువ్వు వెళ్ళి దేవాలయంలో నాకు మొక్కుపడి చెల్లిస్తావని సెలవిచ్చినప్పుడు ఆయన సంతోషపడుతున్నాడు. అయితే ఆ యొక్క కూర్పులన్నీ ఎలాగ బాగా కావాలని ఆయన అనుకునేటప్పుడు యెషయా అక్కడ ఉండే ప్రజలను అడుగుతున్నాడు, అంజూరపు ముద్దను తీసుకురండి. ఆ యొక్క ముద్దను తీసుకురమనేటప్పుడు ముద్దను ఆ యొక్క కురుపుల మీద పెట్టినప్పుడు ఆయన రోగం బాగా అయినట్లు చూస్తాం. సో దట్ ఇట్ ఈస్ అ లివింగ్ టెస్టిమనీ అనమాట. అంజూరపు ఆ
ఆ యొక్క కురుపులకు వాడబడింది, ఆయన స్వస్థత పొందినాడు. మరి ఇంకొకసారి మనం చూస్తాం సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 25:18. ఈ యొక్క సందర్భంలో మనం ఏం చూస్తామంటే ఆ యొక్క దావీదు అనేక నాబాల్ అనే ఒక అతడు ఉన్నాడు. ఆయన యొక్క గొర్రెలన్నీ కూడా ఆయన కొంతకాలం మేపాడు అనమాట. దావీదు కానివ్వండి, ఆయన యొక్క అనుచరులందరూ కూడా ఆ యొక్క నాబాల్ యొక్క గొర్రె పిల్లలను కొంతకాలం మేపారు. కాబట్టి నాబాల్ ఒకసారి పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ వార్త దావీదుకు వస్తుంది. అయితే వెంటనే దావీదు ఏమడుగుతున్నాడు, మనకు కూడా ఏమన్నా భోజనము వాళ్ళు మనల్ని కూడా కలుపుకుంటారా, నేనెంతో సహాయం చేసినానని వార్త ఆయనకు పంపించండి నాబాల్ కని చెప్పినప్పుడు నాబాల్ కోపం చేస్తున్నాడు. దావీదు ఎవడు, వానికెందుకు మనం భోజనం పెట్టాలని ఆయన చాలా విరుద్ధంగా, దావీదుకు విరుద్ధంగా మాట్లాడినాడు. అలాంటి సమయంలో అప్పుడు దావీదు తన అనుచరులు అందరు కూడా కలుసుకొని నాబాల్ను చంపాలని వస్తున్నారు. ఈ వార్త ఆ యొక్క నాబాల్ యొక్క భార్య అబిగాయిల్కి తెలిసిందనమాట. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే, ఆమె ఎంతో సుందరవతి, అంతేకాకుండా జ్ఞానం కలిగిన స్త్రీ. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే, ఇక్కడ మనము వచనంను చూస్తాం. అందుకు అబిగాయిలు నాబాలుతో ఏమీ చెప్పకుండా, అంటే తన భర్తతో ఏమీ చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్ష తిత్తులను, దాంతో పాటు గొర్రపు మాంసమును, 5 మణికల వేసిన ధాన్యములను, 100 ద్రాక్ష గలలను, 200 అంజూరపు అడలను ఆ గాడిద మీద తీసుకొని ఆమె దావీదుకి ఎదురుగా వెళ్ళుచున్నది అనమాట. గాడిద మీద ఇవన్నీ కూడా పెట్టుకొని అందులో ఒక ఐటమ్ ఏంటంటే ఆ యొక్క అంజూరపు అడలు, 200 అంజూరపు అడలు. అంటే ఇట్స్ షోస్ ద రిచ్నెస్ అనమాట. ఆమె తెలివిగా ఏం చేస్తాదంటే, ఇక్కడ దావీదు తన భర్తను చంపనికి వస్తున్నాడనే వార్త ఆ యొక్క పని మనుషులు ఆమెకు తెలిపిన వెంటనే ఆమె శ్రద్ధ కలిగి ఇవన్నీ కూడా అంజూరపు అడలను, ద్రాక్ష తిత్తుల్లో జ్యూస్లు అన్ని కూడా తీసుకొని 5 గొర్రె పిల్లలను చంపి ఆ యొక్క మాంసం కూడా వండుకొని గాడిద మీద ఆమె వెళ్ళి దావీదుకి ఎదురైపోయి సాష్టాంగ పడి ఆమె యొక్క పాపములన్నీ కూడా ఒప్పుకుంటుంది అనమాట. నా యొక్క భర్త అలాంటి వాడు, నువ్వు ఆయన చంపేదానికి వాడెవరు, నా కుక్క, ఆయన ఎందుకు నువ్వు చంపాలని ఆమె పోయి ఆయన కోసం రాయబారం చేసి భర్తను కాపాడినట్లు వాక్యం సెలవిస్తుంది. అక్కడ కూడా మనకు ఈ అంజూరపు యొక్క విలువ చూపెట్టబడుతుంది. మరి యొక్క పర్యాయము ప్రజలందరూ కూడా దావీదుని ఎన్నుకొని ఆయనే మనకు రాజు కావాలని చెప్పినప్పుడు ఒక మహా విందు పెడతాడనమాట దావీదు. అందులో కూడా మనము మొదటి క్రానికల్స్ లో చూస్తాము, దినవృత్తాంతములు 12:38-40. ఇజ్రాయేలీయులు కడమ వారందరూ ఏక మనసుకులై దావీదు రాజుగా నియమింపవలనని కోరి ఉండిరి. వారి సహోదరులు వారి కొరకై భోజన పదార్థములు సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇజ్రాయేలీలకు సంతోషం కలిగి ఉండుట కనుక ఇశ్రాయేలు, నప్తాయేలు, సెబోలు వాళ్ళందరూ సమీపమై వారు గాడిద మీదను, ఒంటెల మీదను, కంచెర గాడిద మీదను, ఎద్దుల మీదను ఆహార వస్తువులను, పిండి వంటలను తీసుకొని వస్తున్నారు. ఇక్కడ కూడా మనం చూస్తే అంజీరపు అడలు, ఎండిన ద్రాక్ష పండ్ల గెలలు, ద్రాక్ష రసము, నూనె, గొర్రెపిల్లలు, పశువులు ఇవన్నీ కూడా ఆ యొక్క విందులకు వచ్చిందనమాట. అందులో ఒక ఐటమ్ ఏంటంటే అంజూరపు అడలు. ఈ యొక్క బేతనియా గ్రహంలో మనం చూస్తే అంజూరపుకు ఎంతో ప్రాముఖ్యం ఇవ్వబడింది అనమాట. ఎందుకంటే బేతనియా అంటేనే అంజూరపు పండ్ల గృహం అని మనం చూస్తాం. మరి ఇంకొక చోట మీకా గ్రంథంలో కూడా దేవుడు ఇజ్రాయెల్ను అంజూరపుకు పోల్చుతున్నాడు. 4 వచనం చూస్తే, ఎవరి భయము లేకున్నా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద, తన యొక్క అంజూరపు చెట్టు క్రిందను కూర్చోనుండును అనే వాక్యం సెలవిస్తుంది అనమాట. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాట ఇచ్చిచున్నాడు. చూడండి, ఇశ్రాయేలు నిశ్శబ్దంగా, నెమ్మలంగా, సమాధానంతో కూర్చుంటాడు ద్రాక్ష చెట్టు కిందను, అంజూరపు చెట్టు కిందను అనే వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. మరి ఓసియా గ్రంథంలో కూడా ఈ మాట సెలవింపబడింది. 9:10. అరణ్యంలో ద్రాక్ష పండు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. సిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు తొలి ఫలము దొరికినట్లు మీరు నాకు దొరికిరి. అంటే ఇజ్రాయేలు తనల్ని కనుక్కున్నారని దేవుడు ఎంతో సంతోషంగా చెప్తున్నారు. అంజూరపు చెట్టు చిగురించే కాలంలో మీరు చిగురించినట్లు ఇజ్రాయేల్ నాకు దొరికిరి. ఒక చెట్టు చిగురిస్తే ఎంతో సంతోషపడతాం. అలాగా ఇజ్రాయేల్ దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఆయనను వెంబడించిన వారుగా ఉన్నారని అక్కడ చెప్పబడింది. ఇవన్నీ కూడా మనం చూస్తే అంజూరపు యొక్క ప్రాముఖ్యము మనం చూడాలి. ఎందుకు ఇంతగా అంజూరపు గురించి మనం ఎంఫసైజ్ చేస్తున్నామంటే ఆ యొక్క బేతనియా గృహంలో అంజూరపు యొక్క ప్రాముఖ్యము
చాలా చాలా ఉండిందనమాట. రోగాలకు అది వాడబడింది, విందు భోజనంలో అది వాడబడింది. ఇశ్రాయేలుకు దాన్ని పోల్చారు. అయితే బేతని అవతల కూడా ఒక అంజూరపు చెట్టు ఉంది. దాన్ని మనం తర్వాత చూస్తాం. అయితే ఇక్కడ బేతనిలో ఏమేమి జరిగింది మనం చూచినట్లు, ఇక బేతన్య యెరూషలేము నుండి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందన్నమాట. ప్రాముఖ్యమైన సంఘటనలు అక్కడ జరిగింది. చూడండి, మొట్టమొదటిగా మార్కు సువార్త 11 మొదటి వచనం ఏం చెప్తుందంటే, వారు యెరూషలేముకు సమీపించి ఒలువకొండ దగ్గర ఉన్న బేతనియా అను గ్రామంకు వచ్చిరి. అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, బైబిల్ మనం తిప్పినప్పుడు ఆల్మోస్ట్ 8 to 10 టైమ్స్ గాడ్ విజిటెడ్ బేతనియా అనమాట. ఏంటి దాని యొక్క ప్రాముఖ్యం? బికాస్ దర్ వాజ్ అ నీడ్. అక్కడ బేతనీలో ఒక అవసరత ఉంటున్నది. లెప్రసీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, అక్కడ అందరూ పావర్టీ స్టికెన్ పీపుల్ ఉన్నారన్నమాట, రోగులు ఉన్నారు. కాబట్టి అక్కడే వైద్యుడు అవసరమని దేవుడు బేతనియాను విజిట్ చేసినట్టు చూస్తాం. అదే మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం ఏం సెలవిస్తుందంటే, ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము చూచి సాయంకాలం అయినప్పుడు 12 మందితో అంటే శిష్యులతో కూడా బేతనియకు వెళ్ళును. చూడండి, యెరూషలేములో పోయి చేయవలసిన కార్యాలన్నీ కూడా చేసి మరలా తిరిగి బేతనికి వచ్చినట్లు మనం చూస్తాం. బేతని యొక్క ప్రాముఖ్యం. అయితే బేతనీలు ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా లూకా సువార్త 10వ అధ్యాయం 38-40. అందట వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను మరి ఒక సహోదరి ఉండెను. ఆమె యేసు పాదం యొద్ద కూర్చుండి ఆయన బోధను వినిచుండెను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, యేసయ్య ఈ లోకంలో మనం ఎంతో ఆశపడతాం, మన గృహానికి దేవుడు రాగలుగుతారా? ఈజ్ అవర్ హౌసెస్ ఆర్ లైక్ బేతనియా. హౌ ద హౌస్ ఆఫ్ మేరీ అండ్ మార్తా, వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. తన ఇంట చేర్చుకొనింది మార్త. అక్కడ తరస్సుగా ఆయన వెళ్ళారని మరి ఒక వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే యేసయ్య అక్కడ వెళ్ళినారో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అక్కడ మరియా ప్రాముఖ్యంగా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిందనమాట. సో బేతనీ ఈజ్ ద ప్లేస్ వేర్ ద గాడ్స్ వర్డ్ ఇస్ రిచ్లీ ప్రీచ్డ్ అనమాట. యేసయ్య హిమ్సెల్ఫ్ ఆయన స్వయంగా వాక్య పరిచయం చేస్తున్నారు. వాళ్ళకు తెలియదు, ఆయన ఒక ప్రవర్తనే అనుకుంటున్నారు, దేవాది దేవుడు అనే మాట వాళ్ళకు తెలియదు. అయితే మరియమ్మ ఆయన పాదం దగ్గర కూర్చొని అక్కడ ఆయన వాక్యాన్ని వినిచుట మనం చూస్తాం. ఈ దినాల్లో మన యొక్క ఈ గృహాల్లో వాక్యం ఉంటున్నదా? ఆర్ వి గివింగ్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? అది ఎందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని దగ్గర ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోకి యేసయ్య అన్న నామంలో వచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, షీ వాజ్ సో థర్స్టీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వచ్చిన వెంటనే ఎన్నిసార్లు వచ్చాడో మనకు తెలియదు. ఆ యొక్క గృహానికి మరియమ్మ వెళ్ళి ఆయన పాదం దగ్గర కూర్చునింది అనమాట. షీ హెస్ సెలెక్టెడ్ ద మోస్ట్ పవర్ఫుల్ వన్. ఉత్తమైన దాన్ని ఆమె ఎన్నుకునింది. తనలో నుంచి తీసి వేయబడని ఒక గొప్ప పొక్కిషాన్ని ఆమె ఎన్నుకునింది అని సెలవిస్తాం. కాబట్టి బేతనీ ఇస్ ఫుల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ దినం బేతనీ మన హృదయాల్లో రావాలా, మనం వర్డ్ ఆఫ్ గాడ్ కు థర్స్టీ ఉండాలన్నమాట. అందుకే దావీదు రాజు సెలవిస్తున్నాడు 42వ అధ్యాయంలో, ఆ యొక్క దుప్పి నీటి వాకుల కొరకై దృష్ణకొనిచున్నట్లు నా ఆత్మ ఎల్లప్పుడూ నీ కొరకై దృష్ణకొంది ఉంది ప్రభా అని సెలవిస్తున్నాడు అనమాట. యూ హ్యావ్ టు హ్యావ్ ద థర్స్ట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ ఇట్ సేస్ అండ్ హౌ ఇట్ అప్లైస్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో కూడా మరి ఆ పని చేసిందనమాట. అయితే వాక్యానికి ప్రాధాన్యత అక్కడ ఉండింది ఆ స్థలంలో. రెండవదిగా మనం చూస్తే, మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని ఆయనను అడుగుతున్నాడు. నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. అప్పుడు యేసు ఏమంటున్నారు చూడండి, అందుకు ప్రభు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గురించి విచారించగలిగినావు, అయితే తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. అంటే షీ వాజ్ సిట్టింగ్ అట్ ద ఫిట్ ఆఫ్ ద లార్డ్ జీసస్. వెరస్ వి సీ మార్తా తొందరపడుతుంది అనమాట అనేక కార్యాలు. ఈ దినములలో నీ హృదయంలో బేతనియా రావాలంటే నిబ్బరంగా దేవుని పాదంలో నువ్వు కూర్చోాలా. అనేక పర్యాయం మార్తాలాగా మనము ఎన్నో ఆలోచన చేస్తున్నాం. అందుకే దావీదు ఏం సెలవిస్తున్నాడంటే, దావీదు రాసిన కీర్తన 27:4 మనం చూస్తే, వన్ థింగ్ ఐ హావ్ ఆస్క్డ్ ఆఫ్ ద లార్డ్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అంటున్నాడు. తెలుగులో ఏం చక్కగా చెప్పబడింది, యెహోవా ఎదుట ఒక్క వరం అడిగి తిని దానిని నేను
వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నేను దివారాత్రము కాలమందు నేను యెహోవా మందిరములో నివసించుటకును కోరుతున్నాను అంటున్నాడు. ఒక్కటి నేను అడుగుచున్నాను, ఏంటంటే దివారాత్రి ఆయన ఆలయంలో కనబడాలని ఆయన ఆశపడుతున్నాను. ఒక్కటి నేను అడుగుతున్నాను అంటున్నాడు. అలాగనే పౌలు కూడా సెలవిస్తున్నాను, ఒక్కటి నేను ఆలోచన చేస్తాను. అంటే ముందున్న వాటి కొరకే, వెనక ఉండే వాటిని నేను మర్చిపోయి ముందున్న వాటి కొరకే వేగులు పడతానని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఒకే ఒకటి అవసరం, మరియా ఉత్తమైన దాన్ని ఎన్నుకునింది అని మార్తాతో సెలవిస్తున్నాడు. టుడే వెన్ వి డిస్కస్ అబౌట్ దిస్, మార్తా మరి ఒక మంచి పని కూడా చేసింది. విస్తారమైన పని మనం చేయకూడదు. ఎందుకంటే మత్తయి సువార్తలు ఆయన చెప్తున్నాడు, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మనం ఎల్లవేళ ఎందు ఏకలోక సంబంధమైన కార్యాల గురించి ఆలోచన చేయకూడదు. వాటిని అన్ని కూడా మన పరమ తండ్రి మనకు సమకూర్చి ఉంటున్నాడు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడుడి అని అక్కడ మత్తయి సువార్తలు మనం చూస్తాం. కాబట్టి ఆయనే మనకు భోజనం పెట్టే దేవుడు అనమాట. ఏలియాను కాకోలంతో భోజనం పెట్టిన దేవుడు ఇప్పుడు కూడా సజీవంగా ఉంటున్నాడు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ సో మెనీ థింగ్స్. అయితే మార్తాతో మాట అంటున్నాడు సూటిగా, మరియా ఉత్తమైన దాన్ని ఎన్నుకునింది. అయితే ఇంకొక మంచి గుణ లక్షణాలను కూడా మార్తాలో మనం చూస్తాం. షీ హస్ షోన్ ద హాస్పిటాలిటీ. వీ డు నాట్ నో ఎన్నిసార్లు వెళ్ళారు. అయితే వెళ్ళినప్పుడల్లా మార్తా ఎంతో సిద్ధగలిగి ఒకసారి వాక్యం వినుచు, ఒకసారి వాళ్ళకు భోజనం పెడుతూ వాట్ ఆల్ దే ఆర్ ఇన్ నీడ్ సిద్ధపరిచినట్లు చూస్తాం. ఈ దినంలో బేతనీలో హాస్పిటాలిటీ ఉన్నింది, మన గృహాల్లో హాస్పిటాలిటీ ఉందా అని ఒకసారి ఆలోచన చేయాల. దేవుని ప్రేమ కలిగిన బిడ్డలుగా మనం ఉండేటప్పుడు ఆధిక్యత మనం ఇవ్వాలి. మన ఇంటికి వచ్చిన వాళ్ళని మనము సంతోషంగా రిసీవ్ చేసుకోవాలా. కడపటి దినములలో ప్రేమ సలారిపోయే దినములలో మనం ఉంటున్నాం. విశ్వాసం కనుక్కుంటామో లేదో అని దేవుడే హెచ్చరించి ఉంటున్నాడు. ప్రేమ కూడా ఉండదు. తల్లికి విరుద్ధంగా కూతురును, తండ్రికి విరుద్ధంగా కొడుకును మారిపోయే కాలం వస్తాదని సెలవిచ్చినాడు. మనం అవన్నీ కూడా ఈ దినములలో చూస్తున్నాం. కాబట్టి అక్కడ మార్తా చూపించిన ప్రేమను దేవుడు అప్రిషియేట్ చేస్తున్నాడు అనమాట. హాస్పిటాలిటీ, సహోదర ప్రేమ కలిగి మనము ఉండాలనే వాక్యం కూడా సెలవిస్తుంది అనమాట. యూ హ్యావ్ టు రిసీవ్ ఎవ్రీబడి. మనం చూడండి, అప్పుడు ఆది కాండంలో చూసినప్పుడు అబ్రహాము మధ్యాహ్న వేళ గుడార ఎదుట ఆయన కూర్చున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. వెంటనే ఆయన వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసి కాలు కడుగునికి నీళ్ళు ఇచ్చి వాళ్ళని భోజనానికి పిలుస్తున్నాడు. ఇంటికి రండి అని మందలోకి వెళ్ళి పశువులను తీసుకొచ్చి వధించి ఆయన వంట చేసి వాళ్ళకు ఆ అప్పము ఆ యొక్క మాంసము పెట్టి మరలా వాళ్ళని తిరిగి పంపిస్తున్నాడు అనమాట. పంపుతాడు అనమాట, సాగనిస్తాడు. కాబట్టి మనం కూడా మన యొక్క ఇంటిలో ఈ యొక్క గుణ లక్షణాలను ఈ కడపటి దినములలో వీ హ్యావ్ టు పొసెస్ దట్. ఎందుకంటే ఒకరిని రక్షించాలంటే మనం ప్రేమ చూపించే, యేసయ్య ప్రేమ చూపించే వాళ్ళని మనము దగ్గరకు తీసుకోవాలి. అట్టి ప్రేమ మార్తా మనం చూపించినట్లు మనం అర్థం చేసుకుందాం. మూడవదిగా ఇంకా చూస్తే అంతేకాకుండా వాళ్ళ యొక్క పాదం దగ్గర కూర్చునేదే కాకుండా వాక్యం వినటే కాకుండా వాళ్ళందరూ కలిసికట్టుగా వాక్య ధ్యానం అయిన తర్వాత ప్రార్థనలో గడిపారనమాట. అందుకే మార్తా, మరియా, లాజర్ అంటే యేసుకి ఎంతో ఇష్టం అనమాట. తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ప్రార్థన ఈ దినంలో చాలా అవసరం. బేతనీలో వాక్యం ఉండింది, బేతనీలో హాస్పిటాలిటీ ఉండింది, ఆ బేతనీలో ప్రార్థన ఉండింది. ఎడతగా ప్రార్థన చేయడి అంటున్నాడు. లూకా సువార్త 18లో మనం చూస్తే ఒక విధవరాలు పోయి తరచుగా ఒక అధిపతిని అడుగుతున్నాడు, న్యాయాధిపతిని, నాకు న్యాయం చేయమని దివారాత్రి అడుగుచుండగా ఆయన ఏమంటున్నాడు, విసుగగా, ఒకరోజు ఈమె తరచుగా వచ్చి నన్ను తొందర చేస్తుంది కాబట్టి నేను ఈమెకు న్యాయం చేయాలని ఆయన న్యాయం చేస్తున్నాడు. దేవుడు ఇది చెప్పిన ఉపమానం. అయితే దివారాత్రి ఆయనను అడిగేందున ఆయన ఆమెకు న్యాయం చేసినాడు గనుక నీతి గల న్యాయాధిపతి నేను మీకు న్యాయం చేయనా అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే వాట్ హీ సేస్ దట్ యు నీడ్ టు ప్రే వాట్ ఎవర్ ద ఇష్యూ. ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందేంతగా మనం ప్రార్థన చేయాల. యాకోబు చూడండి, రాత్రి అంతా కూడా పెనుగులాడినాడు, నువ్వు నన్ను దీవిస్తే గాని నేను నిన్ను విడువను అని. కాబట్టి ప్రార్థన కూడా అక్కడ జరిగిందనమాట. అపోస్తల కార్యములు చూస్తే రొట్టె విరుచుట్లను ప్రార్థన యందు సహవాసమందును వాళ్ళు ఎడతగా ఉండిరి అనే వాక్యం. కాబట్టి బేతనీలు అవన్నీ కూడా ఉండిందనమాట. అదే మనం చూస్తాము. ఇంకా రిజరక్షన్ ఉంటుంది, అది మనం చూడాల. ఎందుకంటే బేతనీలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఈ అద్భుతం గురించి మనం చూడాలా. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతటిలో జరిగిన అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతము రిజరెక్టెడ్. 4 days చనిపోయిన లాజరును యేసయ్య ఈ బేతనీలోనే లేపుతున్నాడు. ఇక్కడ చూడండి, మరియా ఆమె సహోదరైన మార్తా అను వారు గ్రామమైన బేతనీలో నుండి లాజరు అను ఒకడు రోగి ఆయను.
రోగి అయినాడు. అప్పుడు మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మార్తా అండ్ మేరీ దే సెండ్ వర్డ్ టు జీసస్ దట్ లాజర్ ఇస్ సిక్ whom you loved. మీరు ప్రేమించిన లాజరు అస్వస్థగా ఉన్నాడని మొట్టమొదటిగా సహోదరులు ఇద్దరు చెప్పి పంపుతున్నారు అనమాట. జీసస్ as soon as he heard, he told the disciples, this disease is not ఫర్ ఎనీబడి సేక్ బట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. ఈ యొక్క రోగం ఎందు నిమిత్తమే వచ్చిందంటే దేవుని యొక్క మహిమను ఆ స్థలంలో ఆ బేతనీలో కనపరచాలని వచ్చి ఉన్నది ఆయన శిష్యులకు తెలియపరుస్తున్నాడు. అప్పుడు యేసయ్య వాళ్ళ దగ్గర లేదు, కానీ యెరూషలేం వైపు కొంచెం దూరంలో ఉంటున్నాడు. శిష్యుల మధ్యలో ఈ మాట పలికినాడు అనమాట. హీ లవ్డ్ మేరీ అండ్ మార్తా లాజరస్. ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్ ఈ స్టేడ్ ఫర్ 2 more days అనమాట. ఈ వార్త విన్న తర్వాత కూడా దేవుడు ఇంకా 2 దినములు అక్కడ ఉంటున్నాడు. అటు తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఈ ఆస్ ద డిసైపుల్ కమ్ లెట్ us గో టు జూడా, దర్ ఇస్ ఆబ్స్టకల్స్ ఫ్రమ్ ద డిసైపుల్స్. అప్పుడు ఏమంటున్నారంటే, అక్కడ అవిశ్వాసంతో కూడి ఆ డిసైపుల్స్ ఉంటున్నారు. ఎందుకు మరలా మీరు యూదాకు వెళ్ళుచున్నారు? ఇప్పుడే కదా వాళ్ళు మిమ్మల్ని రాళ్లతో కొట్టాలని ఆ స్థలంలో చూశారు, మరలా ఎందుకు అక్కడికి వెళ్తున్నారని అడ్డుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అనేక పర్యాయం whenever you want to do some Lord's work, there will be always obstacles అనమాట. ఒక చిన్న అవిశ్వాస గుంపును మనం ఇక్కడ చూస్తున్నాం. Then he says, there are 12 hours in a day, come let us go and do the Lord's work. పగలు 12 గంటలు ఉంటున్నది, మనం దేవుని పనిని చేయాలని వాళ్ళని ఎంట పెట్టుకుని దేవుడు వెళుతున్నాడు అనమాట. వాళ్ళు సనిగి గొనిగి వెంట పోతున్నారు అనమాట. హీ టాక్డ్ అబౌట్ ద లాజర్స్ డెత్. వాళ్ళతో యథార్థంగా చెప్తున్నాడు. మొట్టమొదటిగా లాజర్ నిద్రించి ఉన్నాడంటే వాళ్ళు ఏం పలకలేదు. లాజర్ మరణించినాడు అని చెప్పి మనం పోదాం రండి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మనం కూడా చనిపోయేదానికి పోదాం రండి అని అక్కడ తోమా సెలవిస్తున్నాడు. చూడండి, ఎంతో గొప్ప సాక్షులన్నీ కూడా అద్భుతాలన్నీ చూసిన తోమా ఆ మాట దేవునితో పలుకుతున్నాడు. దేవుడు ఆయనను గద్దించకుండా వాళ్ళని వెంట పెట్టుకుని ఆ యొక్క గ్రామంకు బేతనియకు వెళ్ళుతున్నాడు. ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ నాట్ దేర్ అట్ దిస్ టైమ్ సో దట్ యువర్ ఫెయిత్ విల్ బి రిన్యూడ్. మీరు ఈ సమయంలో అక్కడ లేదు కాబట్టి నేను సంతోషిస్తాను, ఎందుకంటే మీరు మీ విశ్వాసాన్ని చేయటకు ఇది ఒక మంచి సమయం, ఎందుకంటే ఇప్పుడు అద్భుత కార్యాలు మీరు చూస్తారు రండి అని పిలుచుకొని వెళ్తున్నాడు అనమాట. అటు తర్వాత ఏమైతుందంటే, బేతనియా ఇస్ ఆల్మోస్ట్ 3 kilometers వాళ్ళు నడిచి వెళ్తున్నారు. అలాంటి సమయంలో మార్త మొట్టమొదటిగా పలికే మాట, దూరంలో దేవుడు వచ్చిన వెంటనే, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండును, అంత చక్కని మాట సెలవిస్తుంది. ఇప్పుడు ఆయనను నీవు దేవుని ఏమైనా అడిగినా దేవుడు నీకు అనుగ్రహించినని నేను ఎరుగును సెలవిస్తుంది. చూడండి ఎంత కన్ఫెసింగ్, ఒక విశ్వాసాన్ని బేతనీలో మనం చూస్తాం. ఒక పామర జనులు, వాళ్ళ ఆర్డినరీ పీపుల్, దే ఆర్ నాట్ సఫిస్టికేటెడ్ పీపుల్. ఆమె ఏమంటుందంటే, ప్రభా నువ్వు ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండు, ఆయన ఇప్పుడు నువ్వు ఏమైనా దేవుడిని అడిగితే దేవుడు నీకు ఇస్తాడని నేను ఎరుగుదును. ఎంత ఫెయిత్ కన్ఫెషన్ చూడండి. అక్కడ తోమా ఏమంటున్నాడు, మనం కూడా చచ్చిపోయేదానికి పోదాం పండి, ఆయనతో పాటి రాళ్లతో కొట్టించుకునేదానికి పోదాం పండి అంటున్నాడు. అయితే మార్త యొక్క కన్ఫెషన్ ఇట్స్ సో గ్రేట్ అనమాట. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్తున్నాడు అనమాట దేవుడు. అప్పుడు కూడా ఆమె ఏమంటుంది, మార్త ఆయనతో అంత్య దినమందు పునరుత్థాన దినమందు లేచునని నేను ఎరుగుదును అంటే బైబిల్ సత్యాలు కూడా ఆమెకు ఎక్కువ తెలుస్తుంది. చూడండి, దే హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద బైబిల్. నాకు తెలుసు ప్రభా అంత్య దినమందు నా సహోదరుడు లేస్తాడు అని ఆమె చెప్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అంత్య దినంలో కాదు, జీసస్ ఇస్ టెల్లింగ్ ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. పునరుత్థానము జీవము నేనే అని సెలవిస్తున్నాడు. నువ్వు విశ్వసిస్తే దేవుని యొక్క మహిమను చూచెదవని చెప్తున్నాడు. ఒకడు యేసు క్రీస్తు నందు ఉన్నాడు, అలా ఆయనకి ఏ శిక్ష లేదు. అయితే ఒకవేళ ఆయన సజీవంగా ఉండి నన్ను విశ్వసించిన ఎడల ఆయనకు మరణం లేదని దేవుని ఇక్కడ చూటిగా మార్తాతో మాట్లాడుతున్నాడు అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత మేరీ ఆల్సో కన్ఫెస్డ్, అయా ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోకుండా ఉండును అని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఆమెతో పాటు అనేక మంది గుంపులు జనం వచ్చి అక్కడ ఏడ్చేది దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ బేతనీలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. దేవుడు అక్కడ ఆత్మలను మూలిగి వాళ్ళందరూ ఏడ్చేది చూసి ఆత్మలను మూలిగి వాళ్ళు ఆయన ఏడ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం అందటిలో ఒక చక్కని మాట, జీసస్ వెప్ట్, ఆయన ఏడుస్తాడు. వి హ్యావ్ అ గాడ్
వీప్స్ ఫర్ అస్, మనతో పాటు ఏడ్చే ఒక దేవుడు ఉంటున్నాడని బేతనీలో మనం చూడగలుగుతాం. ఏ గ్రామం ఈ బైబిల్ గ్రంథంలో పెద్దగా చెప్పబడలేదు కానీ అందుకే ప్రాముఖ్యంగా బేతనీలో జరిగిన కార్యాన్ని చెప్పాలా, ధ్యానించాలని ఆశపడి ఈ యొక్క అంశాన్ని నేను తీసుకున్నాను అనమాట. హీ వాజ్ మూడ్ ఇన్ స్పిరిట్. వాళ్ళందరూ ఏడ్చేది చూసి ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఇంకా మరి ఒక సత్యం ఇక్కడ ఏం చూస్తామంటే, మార్తా మరియా దేవుని దగ్గర వెళ్ళి ఆ యొక్క సమాధి తోటలో నిలబడినప్పుడు ఊరు వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనక ఉంటున్నారు. దట్ షోస్ దే హ్యావ్ గాట్ అ బ్యూటిఫుల్ టెస్టిమనీ. మన జీవితంలో ఈ యొక్క సాక్షి జీవితం ఉంటున్నదా? కొన్ని ఇళ్లలో చనిపోయినప్పుడు ఎవరు కూడా ఆడ ఉండరు, ఓదార్చే వాళ్ళు ఉండరు, ఏడ్చే వాళ్ళు ఉండరు. అయితే ఈ గృహంలో చూస్తే ఆ ఊరు జనాంగం అంతా కూడా వస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మెనీ స్టూడ్ దేర్ హూ గేవ్ ద పర్సన్ హూ గేవ్ ఐస్ టు ద బ్లైండ్ కుడ్ ఈ నాట్ సేవ్ హిమ్ ఫ్రమ్ డైయింగ్ అని మాట్లాడుతున్నారు ఆ గుంపులో. చూపించిన అందరికి చూపించినాడు గుడ్డి వాళ్ళకు, అలాంటి ఈయన చనిపోకుండా కూడా ఈయన చేసిండొచ్చు కదా అని డిస్కషన్ వస్తుంది అనమాట. ఆ మాట విని దేవుడు ఇంకా మూలిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఓపెన్ గా ఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ ఆ బేతనీలో ప్రార్థన చేసి, ప్రభా నువ్వు నన్ను పంపినావని ఈ ప్రజలు తెలుసుకునేలాగా నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ యొక్క లాజర్ను లేపుట కొరకైని ఆయన ఓపెన్ గా డిక్లేర్ చేసి ప్రార్థన చేసి ఆ యొక్క రాళ్లను దొర్లించమని సెలవిస్తున్నాడు. అయితే అప్పుడు వాళ్ళు మనుషులుగా మాట్లాడుతున్నారు ఏమంటే, 4 దినములు అయినాయి కదా ప్రభా, కుళ్ళిపోయినాయి, వాసన వస్తుంది అని సెలవిచ్చినప్పుడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూచెదవు అని గట్టిగా దేవుడు సెలవిచ్చి ఆ యొక్క రాళ్ళు దొర్లింపబడిన తర్వాత బిగ్గరగా లాజరు బయటికి రమ్మని కేక వేస్తున్నాడు. సో దే యు సీ ద రిజరెక్టెడ్ లాజరస్ అనమాట. ఆ యొక్క కట్లన్నీ కట్టబడి లాజరు బయటికి వస్తున్నాడు. వెంటనే ఆ కట్లన్నీ తెంచివేయమని సెలవిచ్చి ఆయనకు భోజనం ఇచ్చి ఆయనను రిసీవ్ చేసుకున్నట్లు మనం చూస్తామన్నమాట. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం డిస్కస్ చేస్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇల్లస్ట్రేషన్. ఆ బేతనీలో జరిగిన ఎలాగైతే మనం అంజూరం డిస్కస్ చేసినామో అది ఒక హీలింగ్ సాదృశ్యం ఆ యొక్క అంజూరపు. కాబట్టి వెన్ జీసస్ హస్ కమ్ దెర్ వాస్ హీలింగ్ ఇన్ దట్ ప్లేస్ అనమాట. వాక్య పరిచర్య ఉండింది, ప్రార్థన ఉండింది. అంతేకాకుండా అటు తర్వాత గొప్ప కార్యం కూడా చూస్తాం. ఆయన ఒక ఇంటిలోకి వెళ్ళుచున్నాడు. అప్పుడు మనం చూస్తాం ఏమైతుందంటే, ఆ యొక్క స్థలములలో మరియా సిమోని ఇంటిలో, సిమోన్ అంటే ఒక లెప్రసీ, ఆయన ఆ ఇంటికి దేవుణ్ణి పిలుస్తున్నాడు. ఆయన బాగా అయినాడు దేవుని ద్వారా బేతనీలో. కాబట్టి ఆయన తన ఇంటిలోకి ఆయనను ఆహ్వానిస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు అనేక మంది వచ్చారు. ఎందుకంటే తిరిగి లేచినాడు కదా లాజరు. లాజర్ను కూడా చూడాలంటే అక్కడ మనం చూస్తాము, లాజర్ దేవుని పక్కన కూర్చున్నాడు. మరియమ్మ అయితే ఆయన పాదములకు ఆ యొక్క మంచి విలువైన అత్తర్ బుట్టిను తీసుకొని వచ్చి పగలగొట్టి ఒక గ్రంథంలో అయితే పాదములను తలెంటికలు వేసి ఆయన తుడిచింది వాక్యం సెలవిస్తుంది. ఇంకొక గ్రంథంలో మనం చూస్తే చాప్టర్లో మార్కు సువిశేషంలో అక్కడ చూస్తే తల మీద ఆ యొక్క అత్తర్ బుట్టిని పోసింది అని సెలవిస్తుంది. అందరూ గద్దిస్తున్నారు. ఏమి ఇక్కడ చూడండి, ముగ్గురు కూడా అక్కడ. మార్తా అయితే సర్వ్ చేస్తా ఉందన్నమాట. అందరూ యాజ్ అ ఫ్యామిలీ, ద హోల్ ఫ్యామిలీ ఈస్ ఇన్వాల్వ్డ్ అండ్ డూయింగ్ ద లార్డ్ సర్వీస్. అలా చాలా మంది అక్కడ కూడా శిష్యులు గొనుగుతున్నారు. ఇది ఎంతో విలువైన యొక్క పర్ఫ్యూమ్, దీన్ని ఎందుకు ఇలాగా ఈ యొక్క పర్ఫ్యూమ్ని ఇలాగ చేస్తున్నారని వాళ్ళు గొనుగేటప్పుడు దీన్ని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటున్నారు. అయితే దేవుడు అక్కడ వాళ్ళ యొక్క ఆలోచన ఎరిగి, బీదోళ్ళు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటున్నారు, అయితే నా యొక్క చనిపోవటం దానికి సాదృశ్యంగా నా బాడీకి ఇప్పుడే నా పరిమళ తైలాన్ని అప్లై చేసింది. ఎక్కడైతే సువార్త ప్రకటింపబడతాదో అక్కడంతా కూడా ఈ మరియమ్మ చేసిన కార్యము చెప్పబడుతుందని ఎంతో ఒక ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చినట్లు చూస్తాం. ఇక్కడ 2 కార్యాలు మనం చూస్తాం. ఒకటి మరియమ్మ చేసిన యొక్క ప్రామినెంట్ యాక్ట్ అనమాట, తను చేసిన కార్యం. అటు తర్వాత సిమియోన్ ఏమైనాడంటే ఆ లెప్రసీ బాగా అయినాక ఈజ్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ అనమాట. ఆ యొక్క బేతనీలో థ్యాంక్స్ గివింగ్ ఉండింది. ఆ యొక్క అనాయింటింగ్ వర్షిప్ కు సాదృశ్యం. అనాయింటింగ్ ఆయన వెంటనే ఆ యొక్క పర్ఫ్యూమ్, ఆ యొక్క సువాసన ఆ యొక్క ఇల్లంతా, వీధి అంతా కూడా వచ్చేసింది అనమాట. మనం ఏం చేసినా ఆ యొక్క కార్యము సువాసగలంగా అది ఉండాలన్నమాట. కాబట్టి ఈ దినాల్లో బేతనీలో 1 కాదు 2 కాదు, వాట్ ఎవర్ దట్ ద క్రిస్టియన్ హౌస్ షుడ్ హ్యాస్, దట్ హస్ బీన్ రివీల్డ్ ఇన్ బేతనీ. ఏదైతే మన గృహాల్లో ఉండాలా, మన ఇంటిలో ప్రార్థన ఉంటున్నదా, దేవుని యొక్క వాక్యం ఉంటున్నదా, అలాగనే మనం వర్షిప్ చేస్తున్నామా, దేవుని ఆరాధిస్తున్నామా,
తలాంతులు దేవుని కోసం ఇస్తున్నామా? కృతజ్ఞత కూడికలు మనం అక్కడ పెట్టున్నామా? పునరుత్థానం ఉందా? ఆ పునరుత్థాన శక్తిని మనము అనుభవిస్తున్నామా? అది మనం చూడాలన్నమాట. అందుకే ఫిలిప్పీ పత్రిక 3:10 ఆయన చేస్తున్నాడు. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగను నిమిత్తము సమస్తము నష్టం అనుకొని పెంటతో సమానం అని పౌలు సెలవిస్తున్నాడు. ఆయన పునరుత్థాన శక్తిని నేను అనుభవించాలని పౌలు సెలవిస్తున్నాడు అనమాట. సో ఆ యొక్క బేతనిలో ఆ యొక్క అనాయింటింగ్ చూసాము, రిజరక్షన్ చూసాము. లాజర్ యొక్క రిజరక్షన్ ఇట్స్ అ సింబాలిక్ ఆఫ్ జీసస్ రిజరక్షన్ అనమాట. 4 దినములు ఆయన ఎలాగ ఉన్నాడో దేవుడు మనకు 3 దినములు ఉండి పునరుత్థానం అయినాడు. ఆ ట్రయంఫల్ ఎంట్రీ ఆల్సో, సిలువ మార్కు వెళ్ళక ముందు కూడా యేసయ్య బేతనీలో నుండే బయలుదేరాడు అనమాట. ఆ ఖర్జూరపు మచ్చను పట్టుకొని ఓసన్న ఓసన్న అన్న వాళ్ళు సెలవిస్తూ ఆ యొక్క బేతని నుండే వెళ్ళారనమాట. బేతనీ హస్ గాట్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. అంతేకాకుండా కడపటిగా లూకా సువార్త 24వ అధ్యాయం 50-51 ఈ రీతిగా సెలవిస్తుంది. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించిన తర్వాత ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోగణమాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎడతగగా దేవాలయముల నుండి దేవుని స్తోత్రం చెల్లించిరి. చూడండి, బేతనియా హస్ గాట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. నాట్ ఓన్లీ రిజరక్షన్, ద అసెన్షన్, ఆరోగణం కూడా బేతనియాలోనే జరిగింది అనమాట. కడపటి కమాండ్ కూడా బేతనియాలోనే దేవుడు ఇచ్చాడనమాట. లోకమంతా కూడా మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని సెలవిచ్చినాడు. కాబట్టి దెర్ వాస్ ప్రేయర్, దెర్ వాస్ వర్డ్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ ప్రీచింగ్, దెర్ ఇస్ టెస్టిమనీ, దెర్ ఇస్ ఫెయిత్ కన్ఫెషన్, దెర్ ఇస్ గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్, రిజరక్షన్ అండ్ ఆల్సో అసెన్షన్ అనమాట. కాబట్టి ఏ స్థలం నుంచి ఆయన ఆరోగ్యమయ్యాడో అదే స్థలంలో ఆయన తిరిగి రాబోతున్నాడని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అయితే ఒక చిన్న మాదిరి మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఎలాగ బేతని అంజూరపు గృహం అని పిలువబడిందో అటు తర్వాత మనం వెనక వెళ్ళిన తర్వాత ఒక 3 కిలోమీటర్ దూరంలో యెరూషలేము ఉంటున్నది. యెరూషలేముకు బేతనికి మధ్యలో మనం ఒక చెట్టును చూస్తాం. ఆ అంజూరపు చెట్టు కూడా మార్కు స్వార్థలోనే చెప్పబడింది. ఆ అంజూరపు చెట్టును ఆయన వెళ్ళి చూచినప్పుడు, ఆయనకు ఆకలి కొని చూచినప్పుడు ఆయన ఆకు మాత్రం కనబడింది కానీ ఏ పండ్లు కనబడలేదు. ఆ కాలం కూడా ఇట్స్ నాట్ ద సీజన్ ఫర్ ద ట్రీ టు బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్. ఆ యొక్క పండ్లు ఇచ్చే కాలం కాదు. ఆయన పండ్లు చూడాలని ఎదురు చూచినప్పుడు అది పండ్లు ఇవ్వలేదు. కాబట్టి దేవుడు దాన్ని క్షమించినట్లు మనం వాక్యం చూస్తాం. మరుసటి రోజు వాళ్ళు అక్కడ తిరిగి వచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, నిన్నటి దినం ఈ చెట్టును చూసినాం, మీరు శపించిన చెట్టు వేర్లతో సగా ఎండిపోయింది అని దేవునికి తెలియపరుస్తున్నాడు. మన జీవితం కూడా అంతే. ఇఫ్ యు ఆర్ ఇన్ బేతనీ, యు ఆర్ ఫుల్ ఆఫ్ లైఫ్, ఫుల్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ఆనందం, అవన్నీ కూడా బేతనీలో మనం అనుభవించినాం. బేతనీ అవతల ఉన్న అంజూరపు చెట్టు అది ఊరికే చూసేదానికి ఆకారానికి బాగా ఉంటున్నది కానీ వేషధారణ జీవితంలో ఉంటున్నదని సాదృశ్యంగా ఉంటున్నది. ఇంకా దగ్గర యెరూషలేము దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు దేవాలయంలో ఆరాధించేవారుగా ఉండి దేవాలయం బయట వ్యాపారం చేశారు. మీరు నా దేవుని యొక్క మందిరాన్ని దొంగలుగా చేశారని దేవుడు వాళ్ళని హెచ్చరించి గద్దించినట్లు మనము చూస్తాం. కాబట్టి మనం బేతనీలో ఉండి దేవుని నామానికి మహిమ తేవాలా. ప్రతి ఒక్క గృహాన్ని కూడా బేతనిగా మనం మార్చుకోవాలి. ఇట్ షుడ్ బి ఎ ప్లేస్ ఫర్ కన్సోలేషన్ అండ్ టు గివ్ కంఫర్ట్ ఈవెన్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఆయన అక్కడ విశ్రాంతి తీసుకునే దానికి ప్రతిరోజు కూడా బేతనీకి వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. లెట్ us మేక్ అవర్ హార్ట్ so that God can dwell in our hearts, so that he can bring forth many fruits for the people who are waiting for his presence. ఆయనను మనం చూపెడదాం. మన హృదయంలో ఆయనను తీసుకొని మన హృదయాన్ని ఒక బేతనిగా మనం మార్చి ఆరాధనకు నిలయంగా మనం మార్చి ఆయనను మహిమపరుస్తాం. ఇట్టి ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తాం. ఈ కొద్ది మాటలను మన వినికిడిలు దేవుడు ఆశీర్వదించిన గాక ప్రార్థన చేస్తాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామంకు ప్రభా వందనాలు, స్తుతులు, స్తోత్రం. అనేక గృహాలని చూపించావు. బెత్లెహేము రొట్టెల గృహం అన్నావు, బేతనియా అంజూరపు గృహం అన్నావు ప్రభా, అంజూరపు పండ్లు ప్రభా ఎన్నో దానికి సాదృశ్యం అన్నావు. ఆ దినము ప్రభా ఎండిపోయిన అంజూరపు చెట్టు ఒక దినం సిగురుస్తాదని సెలవిచ్చావు. మీరు ఎప్పుడైతే అంజూరపు చెట్టును చూచి అది చిగురించే దినం చూస్తారో అప్పుడు నా రాకడ బగు సమీపమని మీరు హెచ్చరించారు. ఆ దినములలో మేము ఇప్పుడు ఉంటున్నాం ప్రభా. మా యొక్క
గృహాలన్నీ కూడా బేతనిగా మార్చబడి, ఇదిగో నాయన పండ్లు ఇచ్చారు నాయన, అంజరపు చెట్లుగా మమ్మల్ని మలుచుమని అడుగుచున్నాం నాయన. ఇదిగో ప్రార్థన ఉండాల, వాక్యం ఉండాల, ఆరాధన ఉండాల, అభిషేకం ఉండాల, కృతజ్ఞత కూడికలు ఉండాల, విశ్వాసం ఉండాల, ఆరోగణం ఉండాల, పునరుత్థానం ఉండాలని మీరు ఎదురు చూశారు. అట్టి ఆశీర్వాదం ప్రతి ఒక్క గృహంలో మీరు దయచేయమని, ప్రతి ఒక్కరిని కూడా మేము వెలిగించి మేము కూడా వెలుగబడి అనేక మందిని నీ రాజ్యంలో చేర్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని వాడుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.